ఐపీఎల్ 17వ సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ యువ ఓపెనర్ అభిషేక్ శర్మ అదరగొడుతున్నాడు. మంచి ఫామ్లో ఉన్న ఈ లెఫ్ట్ హ్యాండ్ ప్లేయర్ ప్రత్యర్థి బౌలింగ్ను చీల్చి చెండాడుతున్నాడు. ఉప్పల్ వేదికగా పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లోనూ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 215 రన్స్ చేజింగ్లో విధ్వంసకర ఓపెనర్ ట్రావిస్ హెడ్ తొలి బంతికే డకౌట్ అయినప్పటికీ అభిషేక్ శర్మ సన్ రైజర్స్ హైదరాబాద్కు మెరుపు ఆరంభాన్ని ఇచ్చాడు. అభిషేక్ శర్మ 28 బాల్స్ ఎదుర్కొని 5 4లు 6 సిక్సర్ల సాయంతో 66 రన్స్ చేశాడు. ఈ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ 19.1 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయే లక్ష్యాన్ని అందుకుంది. ఈ విజయంతో ఐపీఎల్ పాయింట్స్ టేబుల్లో సెకండ్ ప్లేస్తో ప్లే ఆఫ్స్లోకి అడుగుపెట్టింది. అభిషేక్ శర్మ ఈ మ్యాచ్లో 6 సిక్సర్లు బాదాడు. తద్వారా ఓ ఐపీఎల్ సీజన్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన భారత ఆటగాడిగా హిస్టరీ క్రియేట్ చేశాడు. ప్రస్తుత సీజన్లో అభిషేక్ శర్మ 41 సిక్సర్లు బాదాడు. కాగా ఇంతకు ముందు ఈ రికార్డు రన్ మిషన్ రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ పేరిట ఉండేది. 2016 సీజన్లో విరాట్ కోహ్లీ 38 సిక్స్లు కొట్టాడు. ఈ సీజన్లో అభిషేక్ శర్మ 13 ఇన్నింగ్స్లో 38.91 సగటుతో 209.41 స్ట్రైక్ రేట్తో 467 రన్స్ చేశాడు. ఓ ఐపీఎల్ సీజన్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన భారత ఆటగాళ్లు చూసుకుంటే అభిషేక్ శర్మ 2024లో 41 సిక్సర్లు, విరాట్ కోహ్లీ 2024లో 37 సిక్సర్లు, మళ్ళీ విరాట్ కోహ్లీ 2016లో 38 సిక్సర్లు, రిషబ్ పంత్ 2018లో 37 సిక్సర్లు, శివన్ దుబే 2023లో 35 సిక్సర్లు బాదారు. ఇక ఓవరాల్గా చూసుకుంటే ఓ సీజన్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు. 2012 ఐపీఎల్ సీజన్లో క్రిస్ గేల్ 59 సిక్స్లు కొట్టాడు. అంతేకాక 2013లో 51, 2011లో 44 సిక్సర్లు బాదాడు. ఈ లిస్టులో ఆండ్రే రసెల్ సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. 2019లో రసెల్ 52 సిక్సర్లు బాదాడు.